మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి సీతక్క. జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం 150 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిపారు. ఆసియాలో అతిపెద్ద ఆదివాసీ జాతరకు ముందస్తు పనుల కోసం నిధులు కేటాయించామని చెప్పారు సీతక్క. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం అక్కడ జాతర నిర్వహణకు 50 నుంచి 60 కోట్లు మినిమంగా పోలీస్, దాదాపుగా రాష్ట్రంలోనే పోలీస్ వ్యవస్థ అంతా 12,000 మంది పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది 4 రోజులు అక్కడే ఉంటారు. శానిటేషన్ సిబ్బంది ఉంటారు. ఎలక్ట్రిసిటీ, వీళ్ళందరి మెయింటెనెన్స్, తర్వాత భక్తుల సౌకర్యార్థం. అవి కాకుండా ఈసారి దాదాపుగా 60-70 కోట్ల రూపాయలతోటి స్వాస్థ్యంగా జంపన్నవాగు డెవలప్మెంటు, డబల్ రోడ్స్, తర్వాత గుడి చుట్టుపక్కల కూడా అంతా మా ఆదివాసీ పూజార్ల ఆలోచనతోటి అవన్నీ కూడా చేయాలనేటువంటి లక్ష్యంతో సీఎం గారి దృష్టికి, అదేవిధంగా మా ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు సోదరిమణి సురేఖ గారు దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ట్రైబల్ శాఖ నుంచి ఈ 150 crores ఈసారి రిలీజ్ చేయడం జరిగింది.